శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. శ్రీరామ నిర్యాణము. యాగాంతమున శ్రీరామచంద్రుడు సమస్త వానర భల్లూకములకు స్వస్థానములకు మరలిపోవ అనుమతిని ప్రసాదించెను. ఆ సమయములో హనుమంతుని వంతు కూడా వచ్చెను. అతడు శ్రీరామ చరణార విందముల పైబడి ప్రార్థించుచు, ప్రభు, నేను మీ పాదముల చెంతనే యుందును అని కోరగా అది విని భగవానుడు అంగీకరించెను. హనుమంతుని వంటి భక్త శిఖామణులను భగవానుడు విడువగలడా? కాని అనతి కాలములోనే భగవానుడు తన అవతారమును చాలించు సమయము సమీపించుట గుర్తించి హనుమంతుని పిలిచి, హనుమంత, నేను స్వధామమునకు వెడలిపోవుచున్నాను. నీవు దుఃఖింపకుము. నీకతి ప్రియమైన భూలోకమునందే నివసించుచు ప్రేమ జ్ఞాన విషయములను ప్రచారము చేయుము. నీవు స్మరించినప్పుడు నేను ప్రత్యక్షమయ్యేదను. నా గాథను గానము చేయు ప్రదేశములందు నీవు ఉండుచుండుము. నేను నీకు భిన్నముగా నుండను. ఇదంతయు లీలా మాత్రమే అనగా మారుతి ముకుళితహస్తుడై, ప్రభు, నీ నామ సంకీర్తన జరుగు చోట, నీ లీలలు గానము చేయుబడు చోట నేనవశ్యము ఉందును. అదే నా జీవితమునకు ఆధారము అనగా విని భగవానుడు ప్రసన్నుడాయెను. ఇట్టి ప్రసంగమే మరొక చోట రాగా శ్రీరామచంద్రుడు, ఆంజనేయ, నీవు నాకు చేసిన ఒక్కొక్క ఉపకారమునకు ప్రత్యుపకారముగా నా సర్వస్వము సమర్పణము చేసినను నీ రుణము తీరదు. నేను నీకు ప్రత్యుపకారము చేయజాలను కూడా. నీకు జీవితమందెన్నడూ ప్రత్యుపకారావశ్యకత రాకుండునుగాక. ఏమన విపత్తుల యందే మానవుడు ప్రత్యుపకార పాత్రుడగును అనెను. తదనంతరము శ్రీరామచంద్రుడు తన అవతారమును చాలించెను. కాని ఆయన భక్తుడైన శంకర భగవానుల లీల మాత్రము పూర్ణము కాలేదు. శ్రీరామ భగవానుడు పరమధామము చేరుకొనిన మీదట హనుమంతుడు శ్రీరాముని గుణలీలను కీర్తించుకొనుచు వినుచు జీవితము గడుపుచుండెను. సత్సంగము జరిగెడి చోటులందెల్లా హనుమంతుడు ప్రత్యక్షమగుచుండెను. ఆర్షిషేన ఋషితో కింపురుష వర్గములో ఉంటూ అధికముగా భగవద్గుణగానము చేయుచుండెను. గంధర్వ స్వరలహరి త్రిభువనములను తన్మయము చేయు వేళలయందు మారుతి ఆ అమృతమయ సంగీతమునకు ముగ్ధుడై రామలీలలు కనులారా చూడగలుగుచుండెను. యుగములు గతించుచున్నవి. అయినను క్షణము కూడా భగవత్ స్మరణ లేకుండా అతడు కాలము గడుపుటలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.